సెగ్మెంట్ లో. ఓకే ఓకే, అబద్ధ ప్రచారం జనం నమ్మలేదు. రామరామోహన్ రెడ్డి గారు, సో ఏం జరిగింది? అంటే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూస్తే పోల్ ఆఫ్ పోల్స్ ఎన్డీఏ 147, మహాగఠబంధన్ 90. జన్ సురాజ్ పార్టీ ప్రశాంత్ కిషోర్ కు వచ్చే సీట్లు అంటే ఒకటే సీటు, అదర్స్ 5. అన్ని సర్వేలు కూడా క్లియర్ మ్యాండేట్ ఎన్డీఏకి ఇస్తున్నాయి. భరత్ గారు, సరే కాంగ్రెస్ పూర్ పర్ఫార్మర్ ఉంది. మళ్ళీ ఇక్కడ ఆర్జేడీ బాగానే పర్ఫార్మ్ చేస్తుంది. కాంగ్రెస్ 60 సీట్లు తీసుకొని ఆర్జేడీని ఓడించిన, అన్ని సీట్లు తీసుకోకపోతే ఆర్జేడీ ఇంకొంచెం అయితే ఆర్జేడీ ఓట్లు ఇవ్వడం చేయలేదు కానీ కాంగ్రెస్ ఓట్లు ఓటు చూరి రాహుల్ గాంధీ ఉద్దేశం కావచ్చు. సరే, సంగపాన్ని ఎట్లన్నా చెప్పొచ్చు దాన్ని, కానీ అదే అక్కడ వాస్తవం ఏంటిది అని అంటే పోయినసారి ఎన్నికలు గిట్ట 2020 తోటి మనం గిట్ట బేరీజ్ వేసుకుంటే ఆర్జేడీకి అందరికంటే హైయెస్ట్ సీట్లు వచ్చినాయి అన్డౌటెడ్లీ. అంటే హైయెస్ట్ సీట్లు కూడా వాళ్ళు ఎక్కువ చేస్తారు. ఇప్పుడు బీజేపీ 100 చేసింది లాస్ట్ టైం, జేడీయూ 100 చేసింది, 101 100. కానీ ఆర్జేడీ విల్ కంటెస్ట్ ఇన్ 160 సీట్స్ కదా. బీజేపీ 101లో స్ట్రైక్ రేట్ 73 వచ్చాయి, స్ట్రైక్ రేట్ ఎక్కువ వచ్చిన. ఇప్పుడు కూడా మీరు 60 చేస్తే ఆర్జేడీ ఆల్మోస్ట్ 150 160 చేస్తారు. అట్లా మీకు గుర్తుందా, 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులన్నీ డిక్లేర్ చేసిపోయినరు అప్పుడు నరేంద్ర మోడీ గారు. సరే, ఆ 1,00,000 కోట్లది అయిందా లేదా అనేది చెప్తే ఇందాకనే మీరు మాట్లాడినట్టు చీఫ్ మినిస్టర్ ఉమెన్స్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఆగస్టు 29 రోజు అనౌన్స్ చేసినటువంటి దానికి 10,000 రూపాయలు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అకౌంట్లలో వేసారు. ఫ్రీబీస్ కి వ్యతిరేకం బీజేపీ. ఓకే, ఫ్రీబీస్ కి వ్యతిరేకం బీజేపీ. కానీ ఏమేమి చేశారు చెప్దాం. ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఆడ బీహార్ లో ఫ్రీ ఎలక్ట్రిసిటీ 125 యూనిట్ల దాకా ఫ్రీ కరెంట్ అందరికి ఇస్తామని చెప్పారు. ఇది ఎంతమందికి? 1,89,00,000 మందికి. మీరు 200 కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, మన లోక్సభ ఎన్నికలలో అలా మేనిఫెస్టోలు ఆల్రెడీ పెట్టారు, దేశవ్యాప్తంగా ఫ్రీ ఎలక్ట్రిసిటీ చేస్తామని. మేము రాగానేమో 100 రోజులు కాదు వారం రోజుల సందే మొదలు పెట్టినటువంటి బీజేపీ తెలంగాణ సంగతి చెప్తున్నాం. మా గ్యారెంటీలు ఏమైనా మన లోక్సభ ఎన్నికలలో కాదు ఫ్రీ ఎలక్ట్రిసిటీ అక్రాస్ ద కంట్రీ కాదు. అది సోలార్ ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఆల్రెడీ దేశవ్యాప్తంగా రైతులకు ఫ్రీ ఇస్తున్నాము, సోలార్ పెట్టుకోమని. అయితే ఫ్రీ ఎలక్ట్రిసిటీ అది పక్కన పెడితే యూనిట్స్ దాంది, తర్వాత పెన్షన్లు పెంచుతాం అనేటటువంటి దాంది అందరికి కూడా మళ్ళా 1,13,00,000 మందికి. తర్వాత ముఖ్యమంత్రి నిశ్చయ స్వయం సహాయ భట్ట యోజన ఎంత? నెలకి 1,000 రూపాయలు ఒక్కొక్కరికి. ఎవరికి? అన్ఎంప్లాయిడ్ యూత్ కి మొత్తం బీహార్ లో. మీరు కూడా ఆర్జేడీ కాంగ్రెస్ కూడా ఇంటికి ఉద్యోగం ఇస్తామని గవర్నమెంట్ ఉద్యోగం అనేటటువంటి అంశమైనా ఏ అంశమైనా బీజేపీ ఇందాక నుంచి ఇప్పటిదాకా మేము ఫ్రీ బీస్ కి వ్యతిరేకం అని అన్నారు. ఇవన్నీ ఏంటి మరి అని అడుగుతున్నా. అవును సార్, మేము అట్లా మాట్లాడతాం, మాకు ఒక విధానం ఉంది, మాకు ఒక స్టైల్ ఉంది, మేము ఇష్టం వచ్చినట్టు కాంగ్రెస్ మాట్లాడాలని చెప్పి. ఇంకోటి క్లోతింగ్ స్కీమ్ ఒకటి తీసుకొచ్చారు, బట్టలకి సంబంధించిన క్లోతింగ్ స్కీమ్. ఎవరికి? కన్స్ట్రక్షన్ వర్కర్స్ కి, జీవిక అంగన్వాడీ అండ్ ఆశా వర్కర్లకి. ఏది బట్టలు పంపిణీ చేసేటటువంటి స్కీమ్ కూడా ఆఖరికి. అంటే నిజంగానే ఒకవేళ నిజంగానే మరి బీహార్ అనేటటువంటిది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో డబుల్ ఇంజన్ సర్కార్ తో పెరుగుతుంది, పెద్దగా అయిపోతుంది అనే గిట్ట అని అనుకున్నప్పుడు నేనే మణిపూర్ ఉదాహరణ డబుల్ ఇంజన్ తీసుకొని రగిలిపోతుంది అని చెప్పాను. ఢిల్లీ మీరు డబుల్ ఇంజన్ వచ్చినాక బ్లాస్ట్ ఇట్లా అవుతున్నాం మనం చూస్తున్నాం. అది కూడా నేను ఉదాహరణ మీ దాంట్లోనే ఎక్కువైనాయి. ఒకే ఒకటి మొత్తం 15 ఏళ్ళది మొదటిది. ఇది 15 ఏళ్ళ ఢిల్లీ అన్నారు కాబట్టి ఢిల్లీలో ఒక్కటి ఇక్కడ క్లారిటీ ఇవ్వాలి రామ్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు నిన్న కూడా చాలా మంది బ్లాస్ట్ అయిన తర్వాత ఏదో బీజేపీ అన్నారు, కానీ ఫస్ట్ ఫేజ్ లోనే ఎక్కువ మెజారిటీ వస్తుంది, సెకండ్ ఫేజ్ లో తక్కువ మెజారిటీ బీజేపీకి. ఫస్ట్ ఫేజ్ లోనే క్లియర్ విన్నర్ అయిపోయింది 80 సీట్లు. ఇక్కడ మనం పేలుళ్లకు దీనికి ముడి పెట్టరాదు, ఎందుకంటే చాలా సెన్సిటివ్ కాబట్టి. ఫస్ట్ ఫేజ్ లోనే బీజేపీ 121 అయితే 121 లో దాదాపు 80 సీట్లకు పైగా క్లియర్ గా మ్యాండేట్ ఉంది. ఇంకా సెకండ్ ఫేజ్ లో మీ సీమాంచల్ ఇవన్నీ ఉన్నాయి.
ఒక పాయింట్ యాడ్ చేస్తాను. మీరు చెప్పిన ఒక పాయింట్ యాడ్ చేస్తాను. గత వారం రోజులుగా ఎన్ఐఏకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం భారతదేశం అంతటా అన్ని రాష్ట్రాల్లో కూడా తనిఖీలు జరుగుతున్నాయి. మీకు తెలుసు 3 రాష్ట్రాల్లో తనిఖీలు చేస్తే 8 మంది ఉగ్రవాదులు దొరికిరు. అందులో ఒక హైదరాబాద్ లో కూడా ఒక డాక్టర్ దొరికిండు. దాదాపు 3,890 కిలోల 2,890 కిలోల ఆర్డీఎక్స్ ఒక్కొనింట్లో దొరికింది. ఒకవేళ వీళ్ళందరూ కూడా కలిసి ఉన్నట్టయితే ఆ బ్లాస్ట్ ఏ స్థాయిలో ఉంటుందో మీరు ఊహించుకోండి. మొదటిది. రెండోది, ఈ వారం రోజులుగా జరుగుతున్న తనిఖీల్లో ఇంతమంది దొరికిరు, ఒకరు పేల్చిండు. కానీ దానికి దీనికి సంబంధం ఎట్లుంటుంది మాట్లాడడానికి కూడా దేశ భద్రత గురించి మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆలోచన. మీరు రాజకీయాలు చేస్తుండొచ్చు, రాజకీయాలు చేయండి, కానీ దేశ ప్రజల యొక్క భద్రతని పూర్తిగా పాకిస్తాన్ సపోర్ట్ చేసి మాట్లాడితే ఎట్లా? ఒకటి నేనేమంటా అంటే, మీరు అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 3 రాష్ట్రాల్లో మాత్రం అధికారం ఇట్స్ ఓన్. సరే, జార్ఖండ్ లో ఒక చోట అలయన్స్. మీరు జూనియర్ పార్ట్నర్ గా ఉన్న చోట ఎందుకు వైఫల్యం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీది? సరే, ఇప్పుడు 3 రాష్ట్రాలలో బీహార్ లో అంత పెద్ద ఇప్పుడు ఎస్ఐఆర్ వ్యతిరేకంగా ఓట్ అధికార యాత్ర రాహుల్ గాంధీ చేపట్టిన తర్వాత కూడా ఇవాళ ఓడిపోతే పరిస్థితి. ఎందుకంటే హర్యానాలో మీరు పార్లమెంట్ లో అంత మంచి పర్ఫార్మెన్స్ వచ్చి హర్యానా మహారాష్ట్ర ఓడిపోయిన తర్వాత ఇప్పుడు బీహార్ కూడా ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ డ్యామేజ్. ఇప్పుడు ఒకటి డ్యామేజ్ అనేటటువంటిది నాన్ బీజేపీ ఓటర్స్ ను రాహుల్ గాంధీ అట్రాక్ట్ చేయలేకపోతున్నట్టు అవుతుంది కదా. అంటే ఇక మన ఇంటర్ప్రిటేషన్ ఎట్లా అనుకుంటే మనం అట్లయితుంది. భరత్ గారు, నేను ఒకటే చెప్తున్నా, బీజేపీ కాంగ్రెస్ కించి గుంజుకుంటే మళ్ళా రాలేని రాష్ట్రాలు అనేటటువంటివి ఏం లేవు. పక్కన ఉన్నటువంటి రాష్ట్రం గురించి మనం మాట్లాడుకుంటే కర్ణాటక ఓర్కాడికి మేము గుంజుకున్నాం, అదే బీజేపీ కించి మళ్ళీ మేము గుంజుకున్నాం కదా. పెద్ద రాష్ట్రము, రెవెన్యూ పెద్దగా ఇచ్చేటటువంటి రాష్ట్రము. ఈరోజు వన్ ఆఫ్ ద రీజనల్ పార్టీస్ నుంచి బీజేపీ గుంజుకుంటుంది. అది తెలంగాణ ఓర్కాడికి గుంజుకున్నాం, బీహార్ తెలంగాణ రీజనల్ పార్టీ ఒక్కటే ఎక్సెప్షన్. ఇంకా లేదు. సో ఇక్కడ మొదలైతే ఇప్పుడు ఇక్కడ మొదలైంది అనుకుంది. ఇన్ని రోజులు అయితే మేము ఇట్లా ఏం కదా, బీజేపీ లేదు కాబట్టి మొదటి నుంచి ఎప్పుడు అధికారంలోకి రాలేదు కాబట్టి అయింది. బట్ ఉత్తరప్రదేశ్ ఎట్లా బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎట్లా అంటారు? ఒక చిన్న డేటా చదువుతా. లాలెస్నెస్ అండ్ రైజింగ్ క్రైమ్స్ లో బీహార్ గురించి మనం మాట్లాడి 2015 నుంచి 2024 దాకా 80% క్రైములు పెరిగినాయి. ఓన్లీ ఇన్ 2024 alone Bihar recorded 3.52 lakh crimes and 1.91 lakh in the first half of 2025. కానీ and record స్థాయిలో క్రైమ్స్ అగేన్స్ట్ ఉమెన్ క్రైమ్ ఎక్కువనే, కానీ నితీష్ కుమార్ వచ్చిన తర్వాత క్రైమ్ తక్కువ కదా. ఇంకా కాదు, ఇంకా పెరిగింది. నేను కాగుదే చెప్తున్నా, నేను కాగు చెప్తున్నా సార్. మొత్తము క్రైమ్ అన్నిట్లలో నేషనల్ క్రైమ్ క్రైమ్ క్రైటీరియా. I just want to correct it. I want to correct it. నేను ఒకటి చెప్తా. ఎన్సీఆర్బీ ఉంది, కాగుది ఉంది. కాగుదేమో కరప్షన్ అండ్ ఫైనాన్షియల్ మిస్ మేనేజ్మెంట్ చదివినా 70,877.61 crore వర్త్ ఆఫ్ యూటిలైజేషన్ సర్టిఫికేట్ రిమైన్ పెండింగ్. ఆడ ఉంటున్నటువంటి దాంట్లో 22,130 crores బిల్స్. టెక్నికల్ ఆస్పెక్ట్ కాదు. ఓకే, ఇవన్నీ చేసినా ఎందుకు కాంగ్రెస్ ఫెయిల్ అవుతుంది? హర్యానాలో ఫెయిల్ అయింది, మహారాష్ట్రలో ఫెయిల్ అయింది, ఇవాళ బీహార్ లో కూడా ఫెయిల్ అయితే ఏంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి? ఎందుకు ఏమైంది? పార్లమెంట్ లో మేము పెరుగుతున్నాం కదా. జాతీయ పార్టీ 44, 52, 99, ఇంకోసారి 120, 130. ఇప్పుడు మనం 280 రీచ్ కావాలంటే ఎట్లా? మనం ఇప్పుడు ఒక ఎగ్జిట్ పోల్ మీదనే మనం మాట్లాడుతున్నాం. రిజల్ట్ రాని ఎవరికి ఎన్ని సీట్లు. ఇప్పుడు జూబ్లీహిల్స్ కూడా ఎగ్జిట్ పోలే. నేను కాదనంటలేను కదా, నేను కాదన్నా, నేను తిరస్కరించిన దాన్ని. మీరు ఒక్కటి గమనించండి. ఎగ్జిట్ పోల్స్ మీద అంటున్నాం కదా, మేమే గెలుస్తున్నాం, అవన్నీ తప్ప నేను అంటున్నానా? చూద్దాం కదా, వచ్చిన తర్వాత రిజల్ట్ రాని ఎన్ని సీట్లలో ఎవరు షేరింగ్ ఎంత అయింది, ఎక్కడెక్కడ ఓట్ టర్న్అవుట్ ఎట్లా అయిపోయింది. ఇప్పుడు మీరే మాట్లాడారు, ఎంఐఎం అనేటటువంటిది బీజేపీకి బీ టీం అని మేము రాహుల్ గాంధీ గారైనా ఎక్కడైనా దేశవ్యాప్తంగా మాట్లాడినటువంటిది. మేము అది కాదన్నటువంటిది. కరెక్ట్. ఇక్కడ నవీన్ యాదవ్ ఎంఐఎం కించి పోటీ చేసినటువంటి గత అభ్యర్థి కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తలేం, నవీన్ యాదవ్ కి మద్దతు ఇస్తున్నామని అసదుద్దీన్ ఓవైసీ ఆయన ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పిండు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఆయన చాలా స్పష్టంగా. కానీ ఎక్కడెక్కడైతే మైనారిటీల ఓటు బ్యాంకు కొంచెం కాంగ్రెస్ పార్టీకి అలయన్స్ గ్రూప్ లకి ఫేవర్ అవుతున్న దగ్గర పోటీని పెట్టి మరి బీజేపీకి మద్దతు 20 సీట్లలో పోటీ చేసి రాళ్ళు. వాళ్ళకి 5 సీట్లు ఉన్నాయి బీహార్ లో. మాకే మద్దతు ఇవ్వలే కదా.